श्रीगुरुभ्यो नमः। आदौ देवकीदेवी गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदन कौरवादिहननं कुन्तीसुतान् पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम्। ओं क्लीं श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। 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 इदानीं वयं सर्वे श्रीमद्भागवत महापुराणे चतुर्थस्कन्धे 28तम अध्याये प्रविशामः। పురంజనుడి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నవద్వారపురాన్ని హస్తగతం చేసుకున్నారు. నగరాన్ని రక్షిస్తున్నటువంటి ఆ సర్పం కూడా ఏం చేయలేకపోయింది. దానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఈలోపు జర అనేటటువంటి ఒక ఆవిడ వచ్చింది. జర, ఆవిడ పేరు జర, కాలకన్య. ఆవిడ పురంజనుడి పురాన్ని బలవంతంగా కైవసం చేసేసుకుంది. యవనులు నవద్వారాల నుంచి వచ్చేసారు, ఆక్రమించేశారు. నగరం అస్తవ్యస్తంగా ఉంది. అమాత్యులు ప్రతికూలురైపోయారు. వృద్ధుడైపోయాడు మహారాజు. అతని మాట ఎవరు వింటారు? పుత్రులు పౌత్రులు వాళ్ళు వినటం లేదు. భార్య ఆవిడ వృద్ధాప్యం వచ్చేసింది. ఈ విధంగా శక్తిహీనుడైన పురంజనుడు ఏం చేయాలో తోచక బాధపడుతున్నాడు. నగరం శత్రువులు హస్తగతం అయిపోయింది. చివరకు శత్రువులు ఏం చేశారు? నవద్వారపురాన్ని దగ్ధం చేయడానికి ప్రారంభించారు. అద్భుతమైన అలంకారాలతో, భవనాలతో, అంతఃపురాలతో ప్రకాశిస్తున్నటువంటి అంతఃపుర భవనాలను అన్నింటినీ కూడా వాళ్ళు దగ్ధం చేస్తుంటే చూస్తూ ఉండలేక బయటకు వచ్చేసాడు పురంజనుడు. పురంజని కూడా వచ్చింది. అమాత్యులు పుత్రులు పౌత్రులు ఎవరి దారి వాడు చూసుకున్నారు. భయపడి పారిపోయారు. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. దాంతో పురంజనుడికి భరించలేని స్థితిలో ఉన్నాడు. శక్తిహీనుడైపోయాడు. వృద్ధాప్యం వచ్చేసింది. అంతఃపురాలను కూడా దగ్ధమైపోయాయి. ఉండడానికి కూర్చోడానికి కూడా అవకాశం లేదు. బయటకు వచ్చేసాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నిటిపై అనుబంధం ఉంది, మమకారం ఉంది. కానీ ఎవరెక్కడున్నారో తెలియదు. చివరకు అనుకుంటున్నాడు, నేను నగరం విడిచి బయటకు వచ్చేసాను. మళ్ళీ నగరం ప్రవేశించే అవకాశం లేదు. శత్రువులు వశం చేసేసుకున్నారు. అంతఃపుర భవనాలు దగ్ధమైపోయాయి. ఏం చేయాలి? నా భార్య ఎక్కడుందో తెలియదు. పుత్రులు ఎక్కడున్నారో తెలియదు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఇది బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతూ ఆ వృద్ధాప్య పరిస్థితుల్లో చూపు మందగించింది. వెనుకడి శక్తి తగ్గింది. సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో పురంజనుడు అలా అడవిలో వెడుతూ ఒకచోట పడిపోయాడు. వివేకశూన్యుడైపోయాడు. ఆ సమయంలో కూడా భార్య మీదే దృష్టి. ఎక్కడుంది పురంజని? కొడుకులు ఎక్కడున్నారు? మనవాళ్ళు ఎక్కడున్నారు? ఇదే దృష్టి, అదే ఆలోచన. చివరకు అంతిమ సమయంలో ఎవరిని స్మరిస్తూ మరణిస్తారో ఆ స్థితే వస్తుంది. మనకు జడభరతుడు యొక్క కథలో ఇదే వస్తుంది.
యం యం వాపి స్మరన్ భావం త్యక్త్వా కళేవరం తాం త్వమేవ కౌంతేయ అని భగవద్గీతలో చెప్తారు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరే తం త్వమేవైవ యాంతి. ఎవరిని స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతారో అనంతర జన్మలో అలాగే జన్మిస్తారు. దాని ప్రకారం అది ఆ ప్రామాణికం, శాస్త్రవచనం. భార్యనే స్మరిస్తున్నాడు. కళ్ళు మూసినా భార్య, కళ్ళు తిరిగినా భార్య కనిపిస్తుంది. ప్రాణముక్తి చేశాడు. తత్ఫలితంగా ఏమైంది? అనంతర జన్మలో విదర్భరాజు కుమార్తెగా జన్మించాడు. యుక్త వయస్సు వచ్చింది. పాండ్యదేశపు రాజున్నాడు మలయధ్వజుడు. ఆ మలయధ్వజుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు విదర్భరాజు. ఆ విధంగా అనంతర జన్మలో ఈ పురంజనుడు విదర్భ రాజకుమారిగా జన్మించి మలయధ్వజుడిని వివాహం చేసుకుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి 7 కొడుకులు జన్మించారు. 7 కూడా ద్రవిడ దేశానికి పాలకులయ్యారు. వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. పుత్రులకు పౌత్రులకు ప్రపౌత్రులు, ఇలా అంతా కూడా వాళ్ళ స్వాధీనంలోకి చేసింది. రాజ్యం అంతా వాళ్ళ బంధువులే, రాజపరివారమే. పౌత్ర ప్రపౌత్ర పరంపరలతో భూమండలాన్ని అంతటినీ కూడా అతని కుమారులు మనవళ్ళు పరిపాలించారు. ఏకైక పుత్రులుగా ఆవిడ్ని అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అది విశేషం. అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆవిడే లోపాముద్ర. ఈ వైదర్భి మలయధ్వజులు ఇద్దరు కూడా తమ వయస్సు దాటిపోయింది కనుక వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. ఇద్దరు కూడా అక్కడ వానప్రస్థాశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నారు. కొంతకాలానికి భర్త మరణించాడు. ఆ వియోగాన్ని భరించలేక ఈ వైదర్భి సహగమనం చేద్దాం అనుకుంటుండగా అప్పుడు ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. అమ్మ, తొందరపడకు అని వారించాడు. తర్వాత ఏం జరిగింది తర్వాత తెలుసుకుందాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస సంహితాయాం 4th స్కంధే 8వ అధ్యాయः.